ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ చరణము నుండి 8వ చరణం వరకు చదువుకుందాం. చదవండి. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, ప్రయాణము చేయుచు చెప్పిన ఎడల తలుపు వేసి ఉన్నది, నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా అతడు తన స్నేహితుడై ఉన్నందున లేచి అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుచున్నందున లేచి ఇచ్చును అను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును అని, తట్టుడి మీకు తీయబడునని చెప్పాను, అడుగు ప్రతివానికి దొరుకునని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఈ చదవబడినటువంటి వచన భాగం మనందరికీ కూడా చాలా సుపరిచితమైన భాగమే. అయితే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాటను జాగ్రత్త కలిగి విందాం. ప్రభువే మనందరితో మాట్లాడును గాక. చెబుదాం ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరములు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నాడన్న సంగతి మనందరికీ విదితమే, తెలిసిన విషయమే. అయితే ఆయన 3.5 సంవత్సరముల స్వార్థ ప్రయాణంలో, అంతేకాదు ఈ 33.5 సంవత్సరముల అతని ఇదిగో భూమి మీద చేసిన ప్రయాణములో ఎక్కువ పర్యాయం, ఎక్కువ సార్లు ఇదిగో ప్రియులారా, శిష్యులు గాని లోకములో ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు గాని యేసు ప్రభుని ఇరకాటములో పెట్టడానికి వచ్చిన వారితో కానీ యేసు ప్రభు ఎక్కువగా ఉపమాన రీతిలో ఎక్కువ సార్లు మాట్లాడేవాడు. ఎందుకంటే ఉపమానము మాట్లాడితే సరిగ్గా నాటబడుతుంది. సరిగ్గా చెప్పండి, మాట మనం గద్దించినా చాలా వరకు నాటబడదు, కానీ ఉపమాన రీతిగా మాట్లాడితే ఏదైనా బరిష్ట పొడిచినట్టు ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎట్లా? ఉపమాన రీతిగా మాట్లాడితే. అయితే ప్రియులారా, ఇదిగో ఉపమాన రీతిగా ప్రభువు మాట్లాడుతూ ఈ క్రొత్త నిబంధనలో దరిదాపుగా 35 నుండి 40 ఉపమానములు చెప్పాడు. దరిదాపుగా ఎన్ని ఉపమానాలు మాట్లాడాడు ప్రభు? 35
ఉపమానముల నుండి దరిదాపుగా 40 ఉపమానముల వరకు ప్రభు మాట్లాడాడు. అసలు ఉపమానము ఎందుకు మాట్లాడాలి అంటే మార్కు సువార్తలో చూడండి. మార్కు సువార్త యేసు ప్రభు ఎందుకు ఉపమానం ఎక్కువ మాట్లాడేవాడు అంటే అక్కడ చూడండి 10వ వచనం. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 4:10 4వ అధ్యాయం 10వ చరణం. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులు ఆయన చుట్టూ ఉండిరి. ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. అందుకాయన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపట నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందురని వారు చూతురు గైకొనుటకైతే వినుటకైతే విందురు గ్రహింపయు నుండుటయు అన్నయు ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నావని వారితో చెప్పాను. అంటే ఉపమానం ఎందుకయ్యా చెప్పరే? ఉసూరు మొక్కమోడు ఊరు వెళ్దామంటే రెప్పలో వచ్చినట్టు రేపు వెళ్దామని, ఇది ఉపమానమే. అట్ట పేసులు పెట్టబాకండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అమ్మా ఇటు చూడండి, అంతా నా వైపు చూడండి, తల ఎత్తండి పైకి. ఎప్పుడు గొర్రెలే అలా తల కిందకే పెట్టబాకండి. కొన్నిసార్లు చెప్పండి పైకి కూడా చూడాలి. గమనించండి, ఉపమానము ఎందుకు అంటే యేసుప్రభుని అడిగారు శిష్యులు, ఉపమానము ఎందుకు చెప్పుచున్నావయ్యా? ఆ ఉపమానం ఎందుకంటే ఇదిగో పరలోక రాజ్య మర్మము మీకు బయలుపరచబడింది. ఉపమానము అనగా పరలోక రాజ్య మర్మము. ఒకవేళ మీరు లోపల ఉన్న వాళ్ళు కాబట్టి ఉపమానం వింటే పరలోకం వెళ్తారు. ఒకవేళ బయట ఉన్నవారు విన్నట్లయితే వారి తప్పు ప్రవర్తనను చెప్పరే, తప్పు ప్రవర్తనను సరిచేసుకుంటారు. అందుకనే ఎన్నో ఉపమానాలు చెప్పాడు. పరిచయులతో అంటారు, పరిచయులారా మీరు సున్నము కొట్టిన సమాధుల వంటి వారు. పైకేమో భలే చక్కగా తెల్లగా కనపడతారు, లోపలంతా కుషిద్దమేనంటాడు. హల్లెలూయా. ఎన్నో ఉపమానాలేగా. ఏంటది? అమ్మో మీరు సున్నం కొట్టిన సమాధులు అంటే కొంతమంది సిగ్గులేని వాళ్ళు ఏం చేస్తారు అని నవ్వుకుంటూ ఉంటారు కదా. సున్నం కొట్టిన అసలైన లోతైన భావము ఏమిటంటే సమాధి పైకేమో చక్కగా చూడటానికి భలేగా ఉంది, మరి లోపల ఏముంది అమ్మా? ఏముంది? చచ్చిన కళేబరం. గమనించండి, చచ్చినటువంటి కళేభారం ఉంది. ఒక మనిషి కళేభారం, అది కుళ్ళిపోయిందో పురుగులు పెట్టిందో పరిస్థితులన్నీ మనకు తెలియదు అందుకని దాన్ని లోతుగా ఆలోచన చేస్తే స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకని ఉపమానం చెప్పాడు, మీకు పరలోక రాజ్య మర్మము ప్రకటించబడుతుంది. గమనించండి, ఇప్పుడు ఈ ఉపమానము చెప్పుతూ ఎందుకు చెప్పాడు అంటే మీరు అడిగితే కదా, సిగ్గుమాలు అడిగితే కదా. మీరు అడగరు. అడిగితే అడిగిన వాడు ప్రతిదియు పొందుకొనవచ్చు అని చెప్పకయే చెప్తూ ఆ ఉపమానం చెప్పాడు. ఏమని అంటే మీలో
ఎవరికైనా ఒక స్నేహితుడుంటే ఆ స్నేహితుడు ప్రయాణము చేస్తూ, ఇదిగో ప్రియులారా, అర్ధరాత్రి వేళ నీ వద్దకు వస్తే నువ్వేం చేస్తా? ఏమండి, నువ్వేం చేస్తావు చెప్పండి. సిద్ధ ఏం చేస్తా? ఏం చేస్తారమ్మా? సరే గమనించండి, తర్వాత చెప్తాను. ఇక్కడ మనకి ఎంతమంది స్నేహితులు కనపడుతున్నారు? ఇప్పుడు చూడండి, బైబిల్ చూసి చెప్పండి నాకు, ఎంతమంది స్నేహితులు? ఎంతమంది మీరు చెప్పండి. ఏంది సైలెంట్గా ఉన్నారు? ఎక్కబడ్డారండి? శరీరాలు ఎక్కడున్నాయా అమ్మా? హల్లెలూయా. ఏంటి మీ నవ్వు? మా అమ్మో, గమనించండి. ఇప్పుడు ఎంతమంది స్నేహితులు కనపడుతున్నారంటే ముగ్గురు స్నేహితులు కనపడుతున్నారు. ఒకడు ప్రయాణము చేయుచు వచ్చిన స్నేహితుడు ప్రయాణము చేస్తూ తన స్నేహితుని దగ్గరకు వస్తే, తన స్నేహితునితో, ఇదిగో తన స్నేహితుడు లేచి ఆ స్నేహితుని రిస్సు చేసుకున్నాడు. ఇంట్లో అంతా ఎతికాడేమి లేదు పెట్టడానికి. అయ్యో ఎంత కష్టపడి వచ్చాడో, ప్రయాణం చేసి వచ్చాడు, అలిసిపోయి వచ్చాడు అని చెప్పి అంత ఇల్లంతా ఎతకితే పెట్టడానికి ఏమి లేదు కనుక ఇతడేం చేశాడంటే, అర్రే నా స్నేహితుని దగ్గరికి వెళ్దాం, వాడి యొద్ద ఏమైనా దొరుకునేమో అని చెప్పి బయలుదేరి వెళ్ళి తలుపు కొట్టాడు. అయ్యా బాబు అన్నాడు. ఏంట్రా అన్నాడు లోపల ఉన్నవాడు. అరే నా స్నేహితుడు వచ్చాడయ్యా, ఒక్కసారి నువ్వు బయటకు వచ్చి తలుపు తీసి, వానికి పెట్టుటకు నా యొద్ద ఏమి లేదు కనుక నీ యొద్దకు వచ్చాను, ఉంటే ఒకవేళ 3 రొట్టెలు బదిలీ అయ్యా అని అన్నాడు. అంటే ఇతడేం చేశాడు? అయ్యో ఇదిగో నేను నిద్దటిలో ఉన్నాను, నా పిల్లలు నాతో పండుకొని ఉన్నారు, నేను లేచి రావడానికి నా కొల్లంతా చెప్పరే. బద్దకస్తులు ఎట్టంటే వాళ్ళు లేరంటారా? పని తెమిలినా పని చేసుకున్నా ఒళ్ళంతా బద్దకం వెళ్ళ అనుకోవటమే. హల్లెలూయా. ఈడు లేచి రావటానికి వచ్చినోడు ఎట్టాగొచ్చాడు, ఆడు ఆకలితో చచ్చిపోతాం టీడు అంటాడేమని చెప్పరే. నేను లేచి రాలేను ఏమనుకోబాకలిలో సిగ్గు లేకుండా చెబుతున్నాడు అక్కడ. సరే గమనించండి ప్రియులారా, ఈ మాట చెప్పినప్పుడు ఇతడు బయట ఉన్నటువంటి వ్యక్తి అంటాడు, అయ్యో అట్లనొద్దు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదు గనుక సిగ్గుమాలి, అక్కడ మెన్షన్ చేయబడింది ఆ మాట, సిగ్గుమాలి మాటికి అడుగుతున్నందువలన నిద్రపోయేవాడు కూడా బాధపడి, అయ్యో వీడంత ప్రాబులు ఉన్నాళ్ళు అని చెప్పి వచ్చి అతడు అడిగినది ఇవ్వకపోవునా? ఇస్తాడెవడా? చెప్పండి. ఎత్తాడు కదా. అదే ఉపమానం చెప్పి ప్రభు అంటాడు, మీరు కూడా అడిగితే అడిగిన వాడికి ఇస్తాను, వెదకిన వారికి దొరుకుతాను, అడుగు ప్రతివానికి లేదనకుండా ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం అడిగితే కదా దేవుడు మొక్కలు వేసుకుని ఎప్పుడు ఉసూరు మొక్కడు ఊరెంక చూసినాడు చూస్తామే తప్ప దేవునికి కాసేపన్నా చెప్పరే.
చెప్పరేవండమ్మా. కాసేపన్న ప్రార్థన లేదు, ఆత్మీయమైన విధానం లేదు. కాబట్టి మీరు అడిగితే నేను ఇవ్వకపోతానా? ఒకసారి అడిగారు, వదిలిపెట్టకుండా నేనేదన్నా బిజీలో ఉంటేనో, ఇదిగో నేనేదన్నా పనిలో ఉంటేనో ఆలకింపలేదేమో, ఇదిగో ఇంకా మాటికి అడిగితే నేను ఇవ్వకుండా ఉంటాను మీకు అన్నట్లుగా ప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మంది అడగరు, అడగటం కూడా చెప్పరు. ప్యాషను, నీ ప్యాషను ఏమండి? అడగటానికి కూడా ప్యాషనేనా? ఏమండి? అడగటానికి కూడా ప్యాషనేనా? ఇప్పుడు ఒక భార్య తన భర్తను ఎలా అడగాలి? ఏమండి నాకు అది కావాలండి, ఫలానిది చెప్పాలి, కావాలి, తీసుకురా. యాడై అంటే నువ్వు కాకపోతే ఎవరు తెచ్చి పెడుతున్నా కానీ అధికారంగా చెప్పరే. మరి అట్ట మరి మరి మాకొల్లోతు గుంట పడిందాక ఈ బొట్టిన వెళ్తా నేలను గీకిద్ది ముందు. దేవుణ్ణి అడగటానికి, ఇదిగో ప్రియులారా, మనుషులను అడిగితే నీకు దొరకకపోవచ్చు. అనవసరమైన ఇదిగో ప్రయాస నువ్వు పడుతున్నావు అన్నటువంటి పరిస్థితిని నీవెరుగక మనుషులనైతే మాటికి అడుగుతావు. కానీ ఇదిగో అన్నయూ నీకు ఇవ్వగలిగిన దేవునిని మాత్రం చెప్పరే, అడగలేవు. అందుకనే అక్కడ ఏమంటాడంటే ఒక మాట, యోహాను పత్రికలోనికి రండి. యోహాను పత్రికనా ఒక మాట చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, యోహాను పత్రికలో చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ప్రియులారా 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి. మరి అడుగుతున్నావా? కొంతమంది అడుగుతున్నారు. ఎట్టా అంటే అక్కడ అంటాడు చూడండి, 4వ అధ్యాయం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుండి చదవండి. 4వ అధ్యాయం యాకోబు పత్రిక 4:2 నుండి. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సర పడదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతున్నా. హల్లెలూయా. మీరు అడుగుతలేదు, మీకు దొరకటలేదు. ఒకవేళ అడిగితే దేని కొరకు అడుగుతున్నారంటే మన భోగముల నిమిత్తము. భోగములు అంటే అర్థం ఏంటి? మన ఆశలు. మనుషుని ఆశ అంతా చెప్పరే, మనుషుని ఆశ అంతా ఎంతన్నా తీరుబడే కాదు కదా. లేదు, తృప్తే లేదు. ఎంతన్నాయి, ఎంత ఇచ్చిన తృప్తే లేదు. తీసుకెళ్ళేదేమి చెప్పరే, తీసుకెళ్ళేదేమి లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రియులారా, ఒక వ్యక్తి ఒక రాజు దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా నాకు కొంత భూమి కావాలన్నాడంట. రే వాడు అడుగుతున్న భూమి వరకు ఇవ్వండి రా అన్నాడంట రాజు. వాడు ఎంత అడిగాడు అంటే రాజుగారి దగ్గర చెప్పిందంత 3 అడుగులు వెడల్పు 6 అడుగులు పొడవుతో నాకు భూమి చాలయ్యా అన్నాడంట. 3 అడుగులు ఎందుకురా నీకు? అదంటే చచ్చిన తర్వాత పాతేసి కట్టడానికి అయ్యా.
అని అన్నాడని ఆ రాజు చెప్పాడంటే వాడు అడిగిన స్థలం ఎక్కడ అడుగుతాడు అక్కడ ఇవ్వండి రా అన్నాడంట. తీరుగతికి ఆడకు తీసుకొని వెళ్ళి ఏమండి 6, 3, 9 ఇట్లా లెక్కలేసి ఆకాశానికి మొత్తం ఉన్నది మొత్తం కావాలన్నాడు. అర్థమైందా? ఉన్నది మొత్తం నిజంగా వాస్తవానికి మనం సంపాదించుకోగలిగింది ఎంతంటే 6, 3 ఏంటది చెప్పరే? 6, 3 ఏంటది? స్థలం. అదొక్కటి సంపాదించుకుంటే స్తోత్రం. అర్థమైందా? తృప్తి లేనటువంటి జీవితం మనుష్యుని యొక్క జీవితం. అందుకనే మీరు అడుగుతున్నారు కానీ మీ భోగముల నిమిత్తం కొంతమంది అడుగుతారు ఒప్పం తప్పం లేకుండా. అర్థం కాలే? ఎన్ని రోజులు చేసిన అంతేలే అనుకుంటారు, పక్కకి వెళ్ళిపోతారు. అంటే నీకు ఇచ్చినవన్నీ ఇవ్వంగా ఏమండి ఒక్కొక్క రోజు అనిపిస్తుంది. మనం అనుకుంటాం మనకి ఆలోచన వస్తుందో లేదో నాకు తెలియట్లేదు. వాళ్ళు బాగాలేదనుకో చచ్చిపోతామేమో అన్న ఆలోచన వస్తుంది. ఆ బలహీనతను బట్టి ఆ బాధను బట్టి అమ్మో తెల్లారేసరికుంటామో ఉండమో అన్నటువంటి ఆలోచన వస్తుంది. ప్రభు ఆరోగ్యాన్నిచ్చి జీవమును పొడిగించి ఇదిగో నేను సజీవుగా అది చాలదు మనకి. చాలా లేదా ఏమండి? చాలు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఎన్ని దేవుడిచ్చినా కానీ తృప్తే. బైబిల్లో కొంతమంది భక్తులు అన్నారు, అయ్యా ఇదిగో నేను అధిక ధనవంతుడిగా గాను అధిక పేదవానిగా కాకుండా రోజు ఈ 5 ఏళ్ళు నా నోట్లోకి వెళ్తే చాలయ్యా, అంతకంటే ఎక్కువ ఏమన్నా అవసరమా మనుషునికి? చెప్పరే ఏమండి? ఏం అవసరంలా. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు ఆశించుతున్నారు కానీ దొరకటం లేదు. ఎందుకని? దొరకటం లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు కానీ దేవునిని అడుగనందున మీకు దొరకటం లేదు. మనకి కావాలనుకున్న దాన్ని దౌర్జన్యము చేసి లాగుకుంటున్నాం. దేవుణ్ణి అడగట్లా. ఒకవేళ అడిగితే ఎలా అడుగుతున్నామంటే మీ సుఖభోగముల నిమిత్తం. దేవుడు వచ్చి అయ్యా వరవేం కావాలి కోరుకో, అమ్మ వరవేం కావాలి కోరుకో అని నన్ను అడిగారు అనుకో, ఏం అడుగుతాం మనం? ఏం వరం అడుగుతామండి? ఒక ఆయన దగ్గరికి వచ్చి దేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అతడు అన్నాడంట, అయ్యా నేను పట్టిందల్లా బంగారం కావాలయ్యా. ఏంటిది? మనం కూడా అనుకోలేమో ఏంటి? దేవుడు ప్రత్యక్షమైతే ప్రభా నేను పట్టిందల్లా బంగారం అవ్వాలయ్యా. ఎందుకంటే బంగారం చాలా రేటు ఉంది కదా. సరే నీవు అడిగినట్టే చెప్తాను, కాకపోతే ఇబ్బంది పడతా ఒకసారి జ్ఞాపకం చేసుకోను. కాదు నాకు నేను పట్టిందల్లా బంగారం కావాలన్నాడు. ఈయనకి దేవుడు వరం ఇచ్చాడు. ఏమని? నువ్వు పట్టుకున్నదల్లా చెప్పరే పట్టుకున్నదల్లా బంగారం కావాలి. ఇప్పుడు నేనేననుకో దేవుడు నాకు వచ్చి వరం అడిగితే పట్టిందల్లా బంగారం కావాలన్నాను. ఇప్పుడు సరే నేను పట్టిందల్లా బంగారం అవుతుంది కదా అనుకొని ఆలోచనలు లేకుండా ఏం చేస్తున్నాను? యథామామూలుగా ఉన్నాను. ఇప్పుడు నా భార్య వస్తే నా భార్యను పట్టుకున్నాం బంగారపు చెప్పరే బొమ్మైంది, పొలగట్టలా పలగట్టలా. సరే అన్నం వండుకొని అన్నం తినటానికి అన్నం కలుపుతుంటే ఆ అన్నం మెతుకులన్నీ తినటానికి ఏది మరి? ఏది పట్టుకున్నా నీ ఆశ పాడైపోను. దేవునికి స్తోత్రం. ఎంత సంపాదించినా తృప్తి లేదు. ఎంత సంపాదించుకోవాలన్న ఇక అది ఆ మనసు ఎక్కడికి పరిగెత్తుతాదో. అందుకనే సుఖభోగముల నిమిత్తం అడుగుదురు గనుక మీకేమీ దొరకటం లేదు.
అని చెప్పి మాట్లాడాడు. అయితే ఇప్పుడు ప్రియులారా గమనించండి, నీ స్నేహితుడు నీ దగ్గరకు వస్తే ఇదిగో నువ్వేం చేయాలి? అతడు ఎలా వచ్చాడు అంటే అర్ధరాత్రి వేళ ప్రయాణము చేస్తూ నీ దగ్గరకు వచ్చాడు. ఈ స్నేహితుడు ఎవరు అంటే ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో మనము యాత్రికులమును పరదేశులమునై ఉన్నాం గనుక ఆ యొక్క స్నేహితుడు ఎవరంటే ఒక విశ్వాసపు జీవితానికి సాదృశ్యమై ఉన్న వ్యక్తి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, మనమే. చెప్పండి. హెబ్రీ పత్రికలో కూడా చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13 అనుకుంటాను. 11:13 చదవమ్మా. వీరందరూ పోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనమందరం భూమి మీద ఎలాంటి వారమంట? యాత్రికులమును పరదేశులు. మనం అంత యాత్రికులమేనా? మనమెవరం సైనికులం, మరి ఎవరం పరిచారకులం, మరి ఎవరం పరిచారకులం. మనమందరం ఎవరం? యాత్రికులమునై ఉన్నాం. ఏమండి? యాత్రికుడు ఏం చేస్తాడు అంటే ప్రయాణము చేస్తాడు. ఏ ప్రయాణము అంటే ప్రియులారా, ఇదిగో పరలోక సంబంధమైన ప్రయాణములో ఉన్నటువంటి వారముగా ఉన్నాము గనుక మనం ఏం చేయాలంటే ప్రయాణము చేస్తూనే ఉండాలి. అందుకని దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 5వ వచనము నుండి రాస్తూ వాక్యం చెప్తుంది ఏమనంటే, ఇదిగో ప్రియులారా, మీరు రాత్రి వారు కాదు, చీకటి వారి కాదు. ఏమండి? మనమంతా ఎవరో పగటి సంబంధులు. పగటి సంబంధులను వెలుగు సంబంధులనై ఉన్నామట. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా. అందుకని మనం యాత్రికులు. ఇప్పుడు యాత్ర చేయొచ్చు. ఒక స్నేహితుడు తన స్నేహితుని దగ్గరకు వెళ్ళాడు. వెళితే ఈ స్నేహితుడు ఏం చేస్తున్నాడు? అయ్యా, నా స్నేహితుడు వచ్చాడు, అతనికి పెట్టడానికి ఏమి లేదు కాబట్టి 3 రొట్టెలు బదులి అని చెప్పాడు. అడిగితే అతడు లేచి రాగలేకపోయినప్పుడు మాటి మాటికి గోజారి అడుగుతూ ఉన్నాడు. కాబట్టి అతడు లేచి ఇచ్చాడు. అందుకనే వాక్యములో చూడండి ఇంకొక మాట, సామెతల పుస్తకం 27వ అధ్యాయం చూడండి. అక్కడ మనం చూడగలిగితే ముందుకు వెళ్దాం. 27:10, 27వ అధ్యాయం 10వ చరణం. నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరములోనున్న నీ సహోదరుని కంటే దగ్గర ఉన్న నీ పొరుగువాడే వాసి అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు గమనించండి ప్రియులారా, మొదటిగా మనం చూచిన వాక్యములో యాత్ర చేస్తూ ఒక స్నేహితుని దగ్గరకు ఒక స్నేహితుడు వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తే ఇక్కడ ఎంతమంది కనపడ్డారు మీకు చెప్పండి? ఈ వాక్యంలో ఎంతమంది కనపడుతున్నారు? నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనను. ఇప్పుడు ఎంతమంది స్నేహితులు కనపడతారు చెప్పండి? ఇద్దరేనా?
నీ స్నేహితుని నీ తండ్రి స్నేహితుడు. ఇక్కడ కూడా వాస్తవానికి ముగ్గురు కనపడాలి. అంటే నీ అన్నకాడ మనం ఉన్నాం కదా, మనం ఉన్నాం. మన స్నేహితునినైనను మన తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టవద్దు అంట. హల్లెలూయా. అంటే మనము యాత్ర చేయుచు వచ్చినటువంటి వారిగా ఉన్నాం. ఇదిగో యాత్ర చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి మనమైతే మనతో ప్రభు అంటున్నాడు, నీ స్నేహితుని నీవు చెప్పండి, నీ స్నేహితుని నీవు విడిచిపెట్టవద్దు మొట్టమొదటిగా. మరి ఇంకెవరిని విడిచిపెట్టొద్దు అంటే నీ స్నేహితునితో పాటు నీ తండ్రి స్నేహితుని కూడా విడిచిపెట్టు. అదేంటి అదేంటి ఇప్పుడు మనం లోకంలో స్నేహాలు చూస్తాం. గుజ్జుగా ఉన్నప్పుడల్లా బంక గరుచుకున్నట్టు గరుచుకుంటారు. దేవునికి స్తోత్రం. తేడా వస్తే చాలు మూతి 33 రకాలైన వంకర్లు తిప్పుతారు. అవునా కాదు? అది తొమ్మ బంకలాగా. ఇప్పుడు ఇంకొకటి వచ్చింది, అదేంటంటే ఎరాలిట్. ఆ బంక మరీ స్ట్రాంగ్ అన్నమాట. ఎత్తే వదలనంతబ్బా అన్నట్టుగా. బాగున్నంత కాలమే అరిచేతిలో పచ్చడి వేసుకుని ఇద్దరు నాక్కుంటారు. బాగాపోతే చెప్పరే. లోక స్నేహాలు. హల్లెలూయా. లోక స్నేహాలలో ఉండేటువంటి లోసుగులు దేవుని వాక్యం అంటుంది, లోక స్నేహం మోసపరిచేది, లోక స్నేహము మనలను కించపరిచేది, లోక స్నేహము మనలను అవమానపరిచేది, లోకపు స్నేహం మనలను ఆపదలో పడవేసేది. ఆఖరికంటాడు లోక స్నేహం దేవునికి వైరం. హల్లెలూయా. నువ్వు లోక స్నేహాన్ని పట్టుకొని అర్థం కాల గొలగొల్ల ఆడావు అనుకోండి, ఆ స్నేహాలు ఏం చేస్తాయి, ఒక రోజుకి నట్టేట్లో ముంచి తేలకుండా ఒక బండరాయి కట్టేస్తాయి. దేవునికి స్తోత్రం. అర్థం కాల. అందుకని లోక స్నేహములో చాలా మంది పడిపోతారు. కానీ లోక స్నేహమును గురించి ప్రభు మాట్లాడతలా. ఆత్మ సంబంధమైన స్నేహం నీ జీవితంలో ఉండాలని చెబుతూ నీవెవరిని మర్చిపోకూడదు, విడిచిపెట్టకూడదు అంటున్నాడంటే నీ స్నేహితుని నీవు మరిచిపోవద్దు మొదటిగా. రెండవదిగా నీ తండ్రి స్నేహితుని నీవు మరిచిపోవద్దు. ఏమండి, నువ్వెవరెవరిని మరవకూడదు చెప్పరేవండమ్మా. నీ స్నేహితుని మర్చిపోవద్దు, నీ తండ్రి స్నేహితుని కూడా మర్చిపోవద్దు. మరి మనం అలాగే ఉన్నామా? గమనించండి. ఇప్పుడు ఇప్పుడు వాక్యం చెప్తున్నమాట, నీ స్నేహితుడెవరు, నీ తండ్రి స్నేహితుడు ఎవరు. ఈ విషయం తెలిస్తే మనకు మరిచిపోవాలో వద్దు మనకు తెలుస్తుంది కదా. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు సపోజు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఎప్పుడు పూర్వకాలంలో బాగా ఇద్దరం కలిసి తాగేవాళ్ళం, తిరిగేవాళ్ళం, కింద మీద పడేవాళ్ళం అనుకుందాం. ఇప్పుడు నా పిల్ల, రే నానా నువ్వు నా ఫ్రెండ్ రా, మేమిద్దరం అసలు తెగ తాగేవాళ్ళం నానా, ఎక్కడ పడితే ఆడ పడిపోయేవాళ్ళు నాన్న అని మర్చిపోవద్దని చెబుతాను. సిగ్గులేదు నాకు. అవునా? గమనించండి.
ఏమంటే మన స్నేహితుడు ఎవరు, మన తండ్రి స్నేహితుడు ఎవరు అంటే వాక్యం చెప్తుంది, మొట్టమొదటిగా మన తండ్రి ఎవరో తెలియాలి. మీ తండ్రి ఎవరండి అమ్మా? మన తండ్రి ఎవరో తెలిస్తే ఆయన స్నేహితుడు ఎవరో కూడా తెలుస్తుంది. వాక్యం చెప్తుంది, ప్రభువైన దేవుడు మాట్లాడతాడు, ఇదిగో అబ్రహామా, నిన్ను విశ్వాసులకు తండ్రిగా చేస్తున్నాను. అంటే అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు మన తండ్రి ఎవరు చెప్పండి అమ్మా? భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి శారా తల్లియు అబ్రహాము తండ్రియు అయి ఉన్నాడు. ఇప్పుడు మన తండ్రి ఎవరు ఎన్నారు? చూపుతా ఉన్నారే కానీ చెప్పండి, నోరు తెరిచి చెప్పాలి. అబ్రహాము మనకు తండ్రి, అబ్రహాము మనకు తండ్రి అయి ఉన్నాడు. అందుకనే ఇదిగో ప్రియుల యోహాను సువార్తలో చూడగలిగితే ప్రియుల 8వ అధ్యాయంలో అక్కడ ఒక మంచి మాట వ్రాయబడి ఉంది. యూదులు కొంతమంది ఏం చెప్తున్నారు చూడండి, 8వ అధ్యాయం 30 ప్రియులారా, అబ్రహామును గురించి మాట్లాడుతూ ఇదిగో 33, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికి దాసులమై ఉండలేదు అన్నారు. వీళ్ళే చెప్తున్నారు, మేము ఎవరు అనుకున్నాం? ఎవరితో అంటున్నారు? ఎవరితో అంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తుతో. యేసుక్రీస్తుతో చెప్తూ ఇదిగో యేసుక్రీస్తు అడిగాడు, రే మీరు దేవుడైన ఇదిగో దేవునికి దాసులై లేకపోతే నాకు దాసులై ఉండమని చెబితే వీళ్ళు అంటారు అంటే అన్నట్టుగా మేము ఎవనికి ఎన్నడూ దాసులమై ఉండలేదు, మేము అబ్రాహాము సంతతి, మా తండ్రి అబ్రాహాము అన్నాడు. అంటే దేవుడు ఓరక సులువుగా చెప్పాడు, అబ్రాహాము మీ తండ్రి అయితే అబ్రాహాములో ఉన్న క్వాలిటీస్ ఏరా, అబ్రాహాము దగ్గర ఉన్న ప్రతిష్ట ఏది, అబ్రాహాము దగ్గర ఉన్న ప్రార్థన ఏది, అబ్రాహాము దగ్గర ఉన్నటువంటి విశ్వాసం ఏది, అబ్రాహాము దగ్గర ఉన్నటువంటి ఓర్పేది మీలో ఒక్కళ్ళు లేదు. మరి మీరు అబ్రాహాం పిల్లలు ఎట్టవుతారు? పొట్టంగానే చెప్పరే, పొట్టంగానే అందరు పిల్లలు అయిపోరు. పిల్లలంటే ఎవరు? ప్రతిష్టతను గౌరవాన్ని ఏమండి నిలబెట్టి కాపాడిన వారే చెప్పరేమండి అమ్మా పిల్లలు. అయితే ఇప్పుడు అబ్రహాము మనకు తండ్రి కదా, మరి మన తండ్రి అయిన అబ్రహాము స్నేహితుడు ఎవరు? అబ్రాహాము మనకు తండ్రి అయితే మన తండ్రి స్నేహితుడు ఎవరు? యాకోబు పత్రిక 2వ అధ్యాయం చూడండి త్వరదిగా, 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని పేరు కలిగెను. స్తోత్రం చెప్తారు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. హుషారుగా చెప్పండి, హల్లెలూయా. సంతోషంగా చెప్తాం, హల్లెలూయా. ఏమండి, అబ్రహామును దేవుడు అంటాడు, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట. దేవుణ్ణి నమ్మినందువల్ల దేవునికి అతని నీతి క్రియలు నచ్చాయి. నచ్చ అంటున్నాడు, అబ్రహాము నాకు స్నేహితుడు. అబ్రహాము స్నేహితుడు ఎవరు ఇప్పుడు? ఎవరమ్మా? వాక్యం చదివిన తర్వాత కూడా దేవుడే. అబ్రహాము
దేవునికి స్నేహితుడు. అంటే ఇప్పుడు ఎవరిని మరవద్దన్నాడు? మొదటిగా నీ తండ్రి స్నేహితుని. నీ తండ్రి ఎవరో? అబ్రహాం కదా. మరి అబ్రహాము స్నేహితుడు ఎవరో? మన తండ్రి అయిన దేవుడు. ఆ దేవుని ఏం చేయొద్దు అంటుంది వాక్యం? మరువవద్దు. మనం మరుస్తున్నామా? మరవటం లేదా? మరుస్తున్నామా? లేదయ్యా, నేను ఎప్పుడు మరవట్లేదయ్యా అంటారా? తండ్రే గుర్తులేడు, ఆయన స్నేహితుడు ఏం గుర్తొస్తాడు అంటారా? హల్లెలూయా, హల్లెలూయా. నీ తండ్రి స్నేహితుడు ఎవరు అంటే ఇదిగో మన తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఆయననే యెహోవా అని చెప్పి మనం పిలుస్తున్నాం. ఆ దేవుణ్ణి మనం ఏం చేయకూడదంట? మరచిపోకూడదు. అసలు మన తండ్రికి ఆయన ఎలాగూ స్నేహితుడయ్యాడు అంటే, ఊరు అనేటువంటి దేశము, ఊరు అనే ప్రాంతములో, కల్దీల ప్రాంతములో ఊరు అనేటువంటి ఆ పట్టణమందు ప్రియులారా, అబ్రహాము బొమ్మలు చేసుకుంటూ బొమ్మలు అమ్ముకుండేవాడు. ఒకరోజు దారి వెంట బొమ్మలో అని అమ్ముకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఒక స్వరం వినబడింది, అబ్రామా అని. స్వరం వినబడితే 4 దిక్కులు చూశాడు, ఎవరు నన్ను పిలిచింది అని. మరలా అబ్రహామా అబ్రామా అని పిలిస్తే, ఎవరయ్యా నువ్వు అన్నాడు అబ్రాం. మనిషి కనపడతలేదు, మాట అయితే కనపడుతుంది. ఎవరవయ్యా నువ్వంటే, నిన్ను సృజించిన దేవుడను నేనే, సర్వశక్తి గల దేవుడను నేనే అన్నా. నన్ను సృజించిన దేవుడా? నేను సృజించిన దేవుళ్ళే నాకు తెలుసు, కానీ నన్ను సృజించిన దేవుడు నాకు తెలియదు. అంటే ఆయన మాట వినడం వల్ల, ఆయన మాట వింటేనే ఎంతో మధురంగా ఉంది. అసలు ఆ స్వరం వినబడితే చాలే అన్నట్లుగా మారిపోయాడు అబ్రహాం. వెంటనే ప్రభు అన్నాడు, అబ్రామా, నీ దేశమును, నీ బంధువులను, నీ రక్త సంబంధికులు, నీ ఊరును వదిలిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళమంటే వెంటనే మాటే విన్నాడు, వెళ్ళిపోయాడు. శారమా, అన్ని చదిరిపెట్టు, మనం బయలుదేరాలన్నాడు. అదేంటయ్యా అంటే, ఎవరో ఒక వ్యక్తి నాతో మాట్లాడాడు. ఆయన దేవుడు, ఆయన మాట వినగానే నా హృదయం అంతా పులకరించిపోయింది అని చెప్పి దేవుని మాటను బట్టి నడిపించబడ్డాడు. అది నమ్మకం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఈరోజు దేవుని మాటలు ఎన్నన్న పలకని, దేవునికి స్తోత్రం. మనలో నమ్మకం ఉండదు, ఏమీ ఉండదు. అబ్రహాముకు కలిగిన విశ్వాసం మనలో ఉంటే అది అంతటి అద్భుతమైన కృపను మనకు కలిగిస్తుంది అంటే సామాన్యమైన విషయం కాదు. వెంటనే బయలుదేరాడు, దేవుని మాటను నమ్మి బయలుదేరాడు. ఏమిస్తావయ్యా? నాకేం లేదు కదా, నువ్వు బయలుదేరమన్నావని బయలుదేరా. మరి అక్కడికి వెళ్తే ఏమిస్తావో లేదో తెలియదు, నా పోషణ ఎలాగో తెలియదు, నా జీవితాన్ని ఎలా గడపాలో తెలియదు, ఏం చెయ్యాలని ఒక్క మాట మాట్లాడలే. నన్ను పిలచిన దేవుడు పోషిస్తాడని బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టాడా దేవుడు? ఏమండి, అందుకని బైబిల్ అంటాడు, ఆయనను నమ్మిన ఎవ్వరిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మనమే పనికి మేళంలో నమ్మకం లేక దేవుని విడిచిపెడుతూ ఉన్నాం, కానీ నిజంగా ఆయన మీద ఆధారపడితే వారిని అన్నటికీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. హల్లెలూయా. దేవుని నమ్మాడు అబ్రహాము. వెంటనే ఎలా నమ్మాడు అంటే, దేవుని మాటను బట్టే నమ్మాడు. నమ్మిన వెంటనే దేవుడు అతన్ని చూస్తే అది దేవుని కంటే అతని కార్యాలు చాలా నీతిగా కనపడ్డాయి. అమ్మో, సామాన్యమైన వ్యక్తి కాదు అబ్రాము, మాట వినే నన్ను వెంబడిస్తున్నాడే.
ఏమండి, తోమ యేసుక్రీస్తుని ఎలా నమ్మాడు? అయ్యా, నువ్వు నిజంగా యేసుక్రీస్తువైతే, శిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యవైతే నీ చేతులకు గాయాలు ఉంటాయిగా, చూపించవా? ఏళ్ళు పెట్టి ఆ గాయాలలో వేలు పెట్టి చూస్తానన్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, తోమా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. ఈరోజు ఇది అబ్రహాం ఎలా నమ్మాడు? దేవుడిని చూడలేదు, మాట మాత్రమే విన్నాడండి. మాట మాత్రమే విన్నాడు. వెంటనే దేవుని నమ్మాడు. దేవుడు ఇతన్ని చూస్తే ఇతని కార్యాలన్నీ దేవునికి నీతిగా కనపడ్డాయి. వెంటనే దేవుడు అంటాడు, అబ్రహాము నాకు స్నేహితుడు. హల్లెలూయా. ఏమంటే అబ్రహాము స్నేహితుడు అన్నాడు దేవుడు. ఎందుకన్నాడు? ఇంకా మనం చూస్తే ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనములో రాస్తూ అంటాడు, ఇదిగో నా దాసునికి ఏదైనా నేను దాస్తానా? ఏదైనా జరిగేటప్పుడు, ఏ కార్యమైనా జరిగించినప్పుడు దేవుడు అబ్రాముతో చెప్తున్నాడు ఏమనంటే, అబ్రామా, ఇది చేయమంటావా వద్దా? ఇది చేయమంటావా వద్దా అంటే, ఏమండి, ప్రభువుని అడుగుతున్నాడు ఇప్పుడు అబ్రాము. అయ్యా, ఇది ఆ ఊర్లో 10 మంది ఉంటారేమో, 10 మంది నీతిమంతులున్న కాపాడయ్యా అంటే, దేవుడు మరల అబ్రహాము మాట విన్నాడు. అంటే స్నేహితుడే స్నేహితుని యొక్క మాట వింటాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్నేహితుడు కాకపోతే ఏమంటే, దాసునికి తెలియకుండా మాట చదవండి, ఆదికాండం 18:17. నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచేదనా? ఎందుకు దాయాలి? అతనికి చెప్పాలి, నా స్నేహితునితో నా మాటను పంచుకోవాలి, నా మాటలన్నీ చెప్పాలి. నా అభిప్రాయం చెబితే అతని అభిప్రాయం కూడా చెబుతాడు. ఏం చేయమంటావు అని చెప్పి అడిగాడు. అడిగితే అబ్రహాం కూడా సలహా ఇచ్చాడు, ప్రభువా, ఆ ఊర్లో 100 మంది నీతిమంతులుంటే, 50 మంది నీతిమంతులుంటే, ఇదిగో ప్రియులారా 20 మంది నీతిమంతులుంటే, 10 మంది నీతిమంతులుంటే ఏం చేస్తామంటే, 10 మంది నీతిమంతులను బట్టే నా పట్టణాన్ని కాపాడుతాను. ఒక్కడు కూడా లేడు. దేవునికి స్తోత్రం. ఇద్దరి మధ్య ఒక సలహా కార్యక్రమం నడిచింది. అందుకనే ఆయన మన తండ్రి స్నేహితుడు. ఎవరైనా మన తండ్రి అయిన సర్వశక్తి కలిగిన దేవుడైన యెహోవాయే మన తండ్రి స్నేహితుడు. మరి మన స్నేహితుడు ఎవరు? మన స్నేహితుడు ఎవరు అంటే, వాక్యంలో చూడండి, దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15 ఎన్ని 15, 14, 15 చదవండి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమాని చేసే పనిని తెలుసుకోలేడు కదా. ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మన స్నేహితుడు ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు. మన స్నేహితుడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన అంటాడు, మీరు నాకు దాసులై ఉండొద్దు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు. దాసుడైతే ఏం చేస్తాడండి? చెప్పండి. దాసుడైతే ఏం చేస్తాడు? మీకు అర్థమైందా? దాసుడు అనుకోని, మన ఇంట్లో పనోడు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు. కుమారునికి ఏం చేస్తాను? నేను అధికారం ఇస్తాను, అప్పగిస్తాను. అదే దాసుడైతే ఏం చేస్తాడు?
రే ఇట్రా, అక్కడికి వెళ్ళిరా, ఎక్కడికి వెళ్ళిరా, ఇజ్జేయి అంటే చేస్తాడు. అదేమంటే ఏంద్రా వెళ్ళి నీకు తెలియదా అంటే నువ్వు చెప్పలేదు కదా అయ్యగారు, నేను చేయలేదు అంటాడు. అదే కొడుకు అనుకోండి, కొడుకు అయితే ఏం చేస్తాడు? అధికారపూర్వకంగా చేయగలుగుతాడు. అట్లాగే ఇప్పుడు దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు. అయితే ఇదిగో మిమ్మల్ని ఇక దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. కారణం ఏంటి? ఇదిగో స్నేహితుల మధ్య రహస్యములుండవు, స్నేహితుల మధ్య దాపిరకములుండవు, స్నేహితుల మధ్య ఎడబాటులు పెడబాటులుండవు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే ప్రతి విషయాన్ని నీతో షేర్ చేసుకుంటాడు. ఇప్పుడు నిజమైన స్నేహితుడు ఎవరు? ఆ సామెతల పుస్తకంలో ఉంటుంది చూడండి, ఆ మాట కూడా. సామెతల పుస్తకం 20 ప్రియులారా 17వ అధ్యాయం 17వ వచనం 17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడై ఉంటాడంట. హల్లెలూయా. ఈరోజు లోకంలో ఉన్నవాళ్ళు నిజమైన స్నేహితులేనా? పెట్టిందల్లా తిన్నారు, డబ్బులు ఉన్నప్పుడల్లా బాగా ఉన్నారు. ఎవరో ఏబు స్నేహితులు. ఆపదలకు వచ్చేసిన తర్వాత, ఆపదలు పడిపోయిన తర్వాత రే పో సైతానోడని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. అర్థం కాలే? ఇప్పుడు ఉన్నంతకాలం సపోజ్ ఒక మాట చెప్తానండి నేను, ఒక మాటలో. ఇప్పుడు మన సంగపెద్ద గారు ఉన్నారు, యెహోషువ గారు. బాగున్నప్పుడల్లా పెట్టింది తిన్నాను, అంతా బాగుంది. ఆయనకి ఏదన్నా బాగలేదానికి ఏం చేయాలి? పెట్టినప్పుడేం బాగానే దెబ్బతిన్నావుగా, అంతేనా? లేదు, సహాయపడాల్సిన పని వచ్చింది, నా వల్ల కాదు. కొంతమంది మనస్తత్వాలు అలాంటి దౌర్భాగ్యకరమైన విధానాలు ఉంటాయి. నిజమైన స్నేహితుడైతే కష్టంలో ఉంటాడు, సమస్యలు ఉంటాడు, ఆనందంలో తోడుంటాడు, అపాయంలో తోడుంటాడు, దుర్దశలో తోడుంటాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే ఆ సందర్భాలలో నిజమైన స్నేహితుడు విడువక నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడండి. హల్లెలూయా. ఇది కదా నిజమైన స్నేహం. లోకంలో ఉన్న స్నేహాలు ఎట్టుంటాయో తెలుసా? పెడితే తిన్నాం, ఏదన్నా బాధ వస్తే దూరంగా ఉన్నాం. వాడు ఒకవేళ ఎదురయ్యడానికి వాడు బాధలుండి మనల్ని ఏమన్నా అడుగుతాడేమోనని ముఖం చాటేసుకోవటం ఎంత దారుణం, అవునా కాదా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. నిన్నెప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు విడిచిపెడతావేమో కానీ మనమే పనికి మాలిన వాళ్ళం, దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన ఆనందములో నీకు తోడై ఉన్నాడు, శ్రమలో నిన్ను విడిచిపెట్టలేదు, బాధలో నీ చేయి విడవలేదు. అన్ని విషయములలో ఆయన నిన్ను తోడై ఉన్నటువంటి దేవుడు. అంటే నిజమైన స్నేహితునిగా నిన్ను విడిచిపెట్టక తోడైనటువంటి దేవుడే మన స్నేహితుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? లోక స్నేహం, మోసం, మాయ ఆటలో పడకుండా నిజమైన స్నేహితునితో బంధం కలుపుకుంటే అర్థం కాల, ఆ బంధం చెరగని, విడదీయలేని, ఎవ్వరు చెరపలేని బంధం అది.
ఇక్కడ నీ మాట విని ఇంకొకరు వెళ్ళి నీ మాట విన్నావు ఇంకా 4 కలిపి అలాగ చెబితే వాళ్ళు పళ్ళు పట నూరి మెల్లిగా అవాయిడ్ చేస్తారు. దేవుని దగ్గర నువ్వెంతమంది చెప్పాలని చూసినా, సాడీలు చెప్పినా, పితులు చెప్పినా పో అన్నట్టుగా వదిలిపెట్టేసేస్తాడు దేవుడు. నిన్నెప్పుడు కూడా ప్రేమలో తక్కువ చేయడు, నీతో సహవాసంలో తక్కువ చేయడు, ఏ విషయంలో నీకు తక్కువగా దేవుడు చేయడండి. అంటే అటువంటి స్నేహము మన ప్రభువైన యేసుక్రీస్తు స్నేహం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఏం చేస్తున్నాడు? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. అంతేకాదు అక్కడ అన్నటువంటి మాట ఏంటంటే, మీరు ఇక మీదట దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నా. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు, కాబట్టి నేను చేసే ప్రతి కార్యము మీకు తెలియజేసేదను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మన తండ్రి స్నేహితుడు మన ప్రభువైన సర్వశక్తి కలిగిన యెహోవా దేవుడైతే, మన స్నేహితుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు మన స్నేహితుడు మన తండ్రి స్నేహితుడు ఎవరో తెలిసే. ఇప్పుడు ఈ స్నేహితులు ఏం చేశారు? ఒకడు మన స్నేహితుడు మార్గమును చూపిస్తే, మన తండ్రి స్నేహితుడు ఏం చూపిస్తున్నాడు? పరలోక వారసత్వ సంపదనే ఇస్తున్నాడు. ఎవరిని విడిచిపెట్టినా ప్రాబ్లమే తెలుసా? ఎవరిని విడిచిపెట్టినా అమ్మా, ఎవరిని విడిచిపెట్టినా, ఎవరిని కాదనుకున్నా, చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు లోకంలో నానా రకాలైనటువంటి దుర్బోధలు బయలుదేరే గనుక, ఏమంటే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో చూస్తే అక్కడ వ్రాయబడి ఉంటుంది, నేను తప్ప వేరొక్క దేవుడు లేడని. తండ్రి ఒక్కడే దేవుడు అనే మాట ఒకటి ఉంటుంది. ఏమండి, రెండవదిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి చాలా చోట్ల యూదులు, ఇతడు దేవుని కుమారుడని అబద్ధం చెప్పుకుంటున్నాడు, ఇతడు దేవుడు కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నారు యేసుక్రీస్తు దేవుడు కాదు, ప్రవక్త అని యెహోవా సాక్షులు అలాగే చాలా మంది చెప్తున్నారు. తర్వాత ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారు? పరిశుద్ధాత్ముడైన వాడు లేడు అనే మాట. ఏమండి, మన విశ్వాస జీవితానికి ఫౌండేషన్ అంతా కావాలి. బైబిల్ చెప్పింది నమ్మాలా లేకపోతే ఇతరులు చెప్పింది నమ్మాలా? బైబిల్ చెప్పిందే నమ్మాలి. బైబిలే మనకు ప్రామాణికం. ఏమండి, బైబిల్ తప్ప వేరొకటి, బైబిల్ని దాటి మనం పరిధి చేసామనుకో, అదంతా ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బంది. అందుకని దేవుడే చెప్తున్నాడు ఏమనంటే, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపుతాను, ఆదరణకర్త మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఆయనే చెప్పాడుగా, మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన వెంబడించాలి. కాబట్టి త్రిత్వదేవుని గూర్చిన విషయాలు అక్కడ రాయబడడం ఇంకా ఉన్నది. అక్కడ ఏమన్నాడంటే, ఆ స్నేహితుడు జతరాత్రి వేళ మరొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి 3 రొట్టెలు బదులు, మన 3 రొట్టెలు అనగా త్రిత్వదేవునికి సాదృశ్యం, తండ్రియు కుమార పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఇదిగో ప్రియులారా, అంతేకాదు ఇంకా ఆఖరికి చెప్తున్నాను, రొట్టె అనగా ప్రభు శరీరం. రొట్టె చెప్పండి, రొట్టె ప్రభు శరీరం. శరీరం అనగా సంఘముతో పోల్చబడింది. ప్రభు యొక్క శరీరమే దేవుని సంఘం. ఈ సంఘం ఎవరిది చెప్పండి? ప్రభు యొక్క శరీరం. శరీరమే ప్రభు యొక్క సంఘం. రొట్టె అనగా ప్రభు శరీరం, శరీరమే ప్రభు యొక్క సంఘం. కాబట్టి ఇప్పుడు ఈ రొట్టెను దేవుడు ఏం చేశాడంటే, విరచి ఆశీర్వదించి విరచాడంట. ఆశీర్వదించి రొట్టెను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఏమండి, ఆశీర్వదించి విరిచాడు. విర్రవబడాలి, మనమందరం విర్రవబడేటువంటి వారు ప్రభు చేతిలో. చెప్పండి, విర్రవబడిన వారికి ఆశీర్వాదం వస్తుంది.
అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనములోనో 54వ వచనములో రాయబడి ఉంది, నా శరీరమును నా రక్తమును తిని త్రాగిన వాడి నిత్య జీవము గలవాడు, అంత్య దినముల యందు నేను వానిని లేపెదను అంటాడు. అంటే తిని త్రాగిన వాడే. అర్థమవుతుందా? తిని త్రాగిన వాడేనా? తాగిన వారు అందరనా? వాడే. తిని త్రాగిన వాడే. ఎవరైతే తింటారో తాగుతారో వారు మాత్రమే, వారు కడిపే నిండుతుంది, వారి ఆకలే తీర్చబడుతుంది, వారే నిత్య జీవము గలవారు. అందరు కాదు. తిననోళ్ళకి లేదు, కడుపు నిండదు, పరలోక రాజ్య వారసత్వం పొందలేదు. కాబట్టి పొందేవారు ఎవరంటే తిని త్రాగిన వాడే. కాబట్టి ఇదిగో ఈ దినాన ప్రభు శరీరములో రక్తములో పాలు పంపులు పొందేవారికి ఉందాం. మన స్నేహితుని, మన తండ్రి స్నేహితుని మరిచిపోకుండా ఆయనను జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు కొనసాగే వారిగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ఆమెనందరు తల్లు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.